అన్నం ఉడికిందో లేదో చెప్పేదందుకు ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తే సరిపోతుంది అన్నట్టు సర్కార్ ఎట్లా పనిచేస్తుందో తెలుసుకునేందుకు సర్కార్ వేసిన కమిటీలను చూస్తే అర్థమవుతుంది. ఏంది కమిటీ అంటే తెలియదా? గదెనులా నలుగురు ఐదుగురిని పెట్టి దేనికి ఎంత అవుతుంది, ఏది ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, ఇట్లా రిపోర్ట్ రాసి ఇవ్వమంటారు చూడుండ్రి గదన్నట్టు. మరి ఇన్నొద్దులు సర్కారు నీళ్లకు, చదువులకు, పింఛన్లకు, కొలువులకు గిట్లా అన్నిటికీ కమిటీలు వేసి రిపోర్ట్లు తెప్పించుకున్నది కదా. మరి ఇవన్నీ కావాలంటే అసలైన వాళ్ళ దయ కూడా ఉండాలి కదా. గందుకే మళ్ళా ఓ కమిటీ వేసి రిపోర్టు తెప్పించుకుంటుంది సర్కార్. సర్కారు కార్యాలు ఒడ్డెక్కిస్తందుకు కమిటీలని వేస్తుంటారు. కార్యానికి శుభం బలికేదాకా మంచి చెడ్డలన్నీ గీ కమిటీ చూసుకుంటది. హవో గట్లనే మొక్కుల కమిటీ అని ఓ కమిటీ వేసింది మన సర్కార్. అంటే సీఎం సారు దేవస్థానాల మొక్కులు ఎట్లా తీర్చుకోవాలనో సలహాలు ఇస్తుందన్నట్టు. మునుపు ఓ పారి చెప్పినాం కదా, తెలంగాణ వస్తే మొక్కులు తీర్చుకుంటాడని కేసీఆర్ సార్ ముడుపు కట్టిండని. మరి అనుకున్నట్టే మన తెలంగాణ మనది మనకైంది. దేవుళ్ళ దయ వల్ల సారే సీఎం కూడా అయ్యిండు. మోతే ఊరు మట్టి ముడుపు ఇప్పిండు గాని దేవుళ్ళ బంగారి ముడుపు అట్లనే ఉన్నది. మరి గా మొక్కు కూడా తీర్చుకోవాలి కదా. గందుకే ముగ్గురుతోని మొక్కుల కమిటీ వేసిండు. మన కోసమే మొక్కిండు కాబట్టి సర్కార్ గల్లెపెట్టెలకెళ్ళి 5,59,00,000 రూపాయలు తీసి పక్కకు పెట్టిండు. 5 కోట్లు పెట్టి తిరుపతి ఎంకన్నకు సాలిగ్రామహారం, 5 పెట్టెల కంటే, పద్మావతి అమ్మవారికి 45,000తోని బంగారి ముక్కుపుడక, బెజవాడ కనకదుర్గమ్మకు ఇంకో బంగారి ముక్కుపుడక, మన వరంగల్ భద్రకాళి తల్లికి 50 లక్షల విలువైన బంగారు కిరీటం దొడుకుతానని మొక్కిండట. అట్లనే వరంగల్ కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు చేపిస్తుండు. మరి వీటికి బంగారం ఏడగొనాలే, ఏ హౌస్ల దుకాణంలో ఆర్డర్ ఇయ్యాలే, ఏ డిజైన్లు చేపియాలో ఈ కమిటీ నిర్ణయం చేస్తుందన్నట్టు. తయారైనాక సీఎం సార్ పోయి దేవుళ్ళకు సమర్పించి మొక్కులు తీర్చుకుంటాడు కావచ్చు.